ఆశీర్వదిస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం రామన్నపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని ఇంటింటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఆ తర్వాత గ్రామంలో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. మీరందరూ టీవీలో చూస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకు పాల్గొంటున్నాము? ఎందుకంటే ఈరోజు నిరుపేద కుటుంబాలకి ఈ పెన్షన్ అనేది చాలా పెద్ద చేయూతన. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లా, మన రాష్ట్రంలో మాత్రమే. మన రాష్ట్రంలో సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం ఖర్చు పెడుతున్నారు. సుమారు 62,60,000 మందికి పెన్షన్ ఇస్తున్నారు. మన తర్వాత తెలంగాణ రాష్ట్రం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే 4 ఇంతలు ఎక్కువగా మన రాష్ట్రం ఖర్చు పెడుతుంది. గత వైకాపా పాలనలో నెలకి యావరేజ్గా 5 సంవత్సరాల యావరేజ్గా 1,500 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 2,750 కోట్లు నెలకి ఖర్చు పెడుతుంది. అంటే 1,250 కోట్లు పెన్షన్ కోసం అదనంగా ఖర్చు పెడుతుంది. అవునా కాదా? వాళ్ళకి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకేసారి 3,000 నుంచి 4,000 చేయడం, మరి అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6